మేయర్ గెలిస్తే ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొని స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళు మొక్కడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ మొక్కు తీసుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర టెంపుల్కు మళ్ళా ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తా. నేను మన కోసం నిబంధనలు ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల పక్కన నడవాలి. దేవుడి కంటే గొప్పలు ఇవ్వలేరు. అది అర్చకుల వేద పండితులు ఆశీర్వాదం చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పరిచారు, ఆరాధనలు ఇచ్చారు, శాలువలు కప్పారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కష్టపడి పనిచేసారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఉప సర్పంచ్లు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు. అంటే వాళ్ళ వీలుని బట్టి పాల్గొన్నారు. చాలామంది మహిళా కార్పొరేటర్లు అయితే, మహిళా సర్పంచ్లు, మహిళా కార్పొరేటర్లు, మహిళా కౌన్సిలర్లు అయితే ఎక్కడ నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ మండు ఎండ అయినా కూడా ఎండని లెక్క చేయకుండా ఈ యాత్రను విజయవంతం చేస్తాం. ఎందుకంటే ఆ తండ్రి స్వామివారి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, నితిన్ నవీన్ గారి యొక్క నేతృత్వంలో, మన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాము, మున్సిపల్ కౌన్సిల్ చార్పంచులు చేస్తాము, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు చేస్తాము. కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి రావడం జరిగింది. అప్పుడు అంజన్ ఆశీర్వాదం అందరి మీద, ఎవరి దగ్గర కష్టపడి పనిచేసినారో, యాత్రలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి మీరందరూ కూడా, మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా యాజమాన్యాలకు, మీడియా రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్లకు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ కూడా, సోషల్ మీడియా వారియర్స్ కూడా అందరు కూడా మన ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరి మీద ఆ అంజన్న స్వామి ఆశీర్వాదం ఉండాలి. మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర్వేదం ఉండాలి. మీ కష్టాలను తొలుకోవాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఉగాది తెల్లవారి వచ్చే ప్రయత్నం చేస్తా. స్వామివారి ఆదేశం ప్రకారం ముందు వాసిస్తుంది. స్వామివారు ఎప్పుడు ఆదేశిస్తే ఆ ఆదేశం ప్రకారం మనం వచ్చి దర్శనం చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.